మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పోటీలో ఉండకపోవచ్చని, వాయిదా పడే అవకాశం ఉందని మొన్నటి వరకు చాలా రకాల గాసిప్స్ అయితే వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం మొదటి నుంచి కూడా తమ టార్గెట్ సంక్రాంతి అని చాలా క్లారిటీగా చెబుతూనే ఉంది. ఏదో ఒక అప్డేట్ ద్వారా కూడా సంక్రాంతి డేట్ ను ఫిక్స్ చేస్తున్నట్లు కూడా వారు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. అయినప్పటికీ చాలా రకాల గాసిప్స్ అయితే వస్తున్నాయి. ఇక ఇప్పుడు మొత్తానికి సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదలకు సిద్ధమైంది. అయితే ఈగల్ సెన్సార్ ఒక విధంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగానే ఉండబోతున్నట్లు టీజర్ ద్వారానే ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు సెన్సార్ నుంచి ఈ సినిమాకు 0 కట్స్ తోటి U/A సర్టిఫికెట్ లభించింది. అంటే సినిమాలో పెద్దగా అభ్యంతరం చెప్పే సన్నివేశాలు ఏమీ లేవని తెలుస్తోంది. సెన్సార్ కట్స్ కు ఎక్కడ తావివ్వకుండా ప్రణాళికతోటి సినిమాను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా సరికొత్త క్యారెక్టర్ తో సర్ప్రైజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా బాగా వైరల్ అవుతుంది. ఇక ఫైనల్ గా సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతుంది. తెలుగులోనే కాకుండా ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా రవితేజ సినిమాలు హిందీలో కూడా ఒకేసారి విడుదలవుతూ ఉండటం విశేషం. ఇక ఈగల్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. అందుకే ప్రత్యేకంగా హిందీలో కూడా ఈసారి ప్రమోషన్స్ చేయాలని ఆలోచిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో రవితేజ 2 విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నారు. అలాగే సినిమా కంటెంట్ మీద నమ్మకంతో ఉన్న చిత్ర యూనిట్ సంక్రాంతి పోటీలో తప్పకుండా తమ సినిమా క్లిక్ అవుతుందని ధీమాతో ఉంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.